పాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు నేను ఈరోజు మనకు చాలా పరిచయం ఉన్న మన పాడి రైతు శ్రీ బలరాం రావు గారి యొక్క ఫామ్ చరిత్ర, వారు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటి నుండి వారు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేశారు, ఈరోజు ఎన్ని గేదెలు పెట్టినారు, అలాగే ఆయన యొక్క విజయ రహస్యము, అలాగే కొత్తగా డైరీ పెట్టే వాళ్ళకి వారిచ్చే సూచనలు సలహాలు ఈరోజు వారి నుంచి మనము తెలుసుకుందాము. నమస్తే బలరాం గారు. మా మొదటి ప్రశ్నగా మీరు ఈ వ్యాపారంలోకి రావాలని ఎలా అనుకున్నారు తెలియజేయగలరు? నమస్కారం అండి, నా పేరు డి బలరాం రావు. నేను 2004లో ఈ డైరీ ఫామ్ను స్టార్ట్ చేశాను. ఎందుకు దీన్ని స్టార్ట్ చేయాల్సిన కారణం ఏంటి అని అంటే, మాకు హోటల్స్ ఉండేనండి. హోటల్స్లో ప్రతి వస్తువు మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. మనకి ఎంత క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ మనకు దొరుకుతుంది. మిల్క్ వరకు వచ్చే వరకు దొరకదు. ఎందుకు అని నేను బాగా ట్రై చేసిన, అసలు సెట్ కాలేదు. అట్లా కాదు అని చెప్పి నేనే సొంతంగా ఈ డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచన నాకు ఆ హోటల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు పెరుగు కొరకు నేను దీన్ని పెట్టడం జరిగింది. సరే, డైరీ ఫామ్ పెట్టాలనుకున్నాం. ఇక్కడ ఈ బొమ్మల రామారావు మండలంలో సోల్పేట విలేజ్లో ల్యాండ్ తీసుకొని ఫస్ట్ మేము ఒక 8 గేదెలు తీసుకొచ్చినాం. 8 గేదెలు తీసుకొచ్చిన తర్వాత అందులో 2-3 మళ్ళీ వాపస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 3 అంటే ఒక 10 గేదెలతో మేము ఈ ఫామ్ను స్టార్ట్ చేసినాం. అప్పుడు మాకు ఇక్కడ కరెంటు కూడా లేకుండా ఇక్కడ దీపం పెట్టుకొని ఉన్నాం. ఆ దీపంతో ఒక 6 నెలల సంవత్సరం ఉన్నాం. ఆ తర్వాత పక్కకు ఒక చిన్న తండ ఉంటే ఆ తండలోకి వెళ్ళి ఒక కరెంటు తీసుకొని లైట్ పెట్టుకొని బస్కు పాలు వచ్చేది. ఆ తర్వాత ఇది మాకు చిన్నగా కస్టమర్లు మాకు కూడా ఇవ్వండి పాలు అని మమ్మల్ని అడగడం జరిగితే సరే దీన్ని కొంచెం పెద్దగా చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకొక షెడ్ వేసి దాన్ని 20 గేదెలు చేసినాం. 20 గేదెలు చేసిన తర్వాత ఈ పాలు అనేది వస్తున్నాయి. కానీ అప్పుడు మాకు ఈ పచ్చి గడ్డి ఎలా చేయాలి, అప్పుడు మాకు ఈ చాఫ్ కట్టర్ కూడా లేదు. మాకు ఈ జొన్న చొప్ప తెస్తే అంతా వేస్ట్ అయిపోయేది. అట్లా అని చెప్పి ఏం చేసినాం, ఒక చాఫ్ కట్టర్ తీసుకొచ్చినాం. చాఫ్ కట్టర్ తీసుకొచ్చి చాఫ్ చేయడం. అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండే. వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఎండుగడ్డి అంతా బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంది. ఇప్పుడు మనకు కొంచెం ఈ కొండపోచమ్మ సాగర్ వచ్చి వాటర్ లెవెల్ బాగా పెరిగింది. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఏం లేదు. బలరాం గారు, మీ ఫామ్లో ఈరోజు పాల ఉత్పత్తి ఎంత, ప్రొడక్షన్ ఎంత? మీరు ఓపెన్ మార్కెట్ చేస్తున్నానని చెప్తున్నారు. ఆ ఓపెన్ మార్కెట్లో మీకున్న మార్కెట్ కెపాసిటీ అంటే మీరు ఎన్ని లీటర్ల వరకు మార్కెట్ చేయగలుగుతారు అండ్ ఎంత రేట్ వస్తుందో మన పాడిమిత్రులకు తెలియజేయగలరు? ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్ మా దగ్గర వచ్చి 300 లీటర్లు ఉందండి. ఇంకా దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనకు మార్కెట్ కూడా కొద్దిగా ఇప్పుడు కరోనా దాని గురించి కొంచెం హోటల్స్ అని తగ్గినాయి. అవి కరోనా ఎఫెక్ట్ అయిపోతే మళ్ళీ మేము 400 లీటర్లు చేయాలనేది మాది ఇది టార్గెట్. 400 లీటర్లకు మార్కెటింగ్ ఉంది? ఉంది, మాకుందండి. సో మీకు ఓపెన్ మార్కెట్లో ఎంత రేట్ వస్తుంది పర్ లీటర్? హోల్సేల్గా అయితే 70 రూపీస్ వస్తుంది, రిటైల్గా అయితే 80 రూపాయలు వస్తుందండి. గారు, ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. రైతులకు పాలలో ముఖ్యంగా మీరు గేదెలు చేస్తున్నారు కాబట్టి గేదెల్లో 1 లీటర్ పాలకు ఎంత రేటు వాళ్ళకు వచ్చినట్టయితే వర్కౌట్ అవుతుంది, వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారో తెలియజేయగలరు? మినిమం తక్కువ 60 రూపాయలకు పై మాటగానే, కానీ 60 రూపాయలు లోపలితే మాత్రం గేదెల ఫామ్ చేయలేము. ఖచ్చితంగా చేయలేము. వెళ్ళకపోవడమే బెస్ట్. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఎందుకంటే గేదెని ఇప్పుడు మనం కొంటేనేమో 1,00,000 రూపాయల పైన ఉంది. అదే గేదె మనకు పనికిరాదు అమ్మాలనుకున్నప్పుడు 20 నుంచి 25 వేల వరకే ఉంది. తీసేసేటప్పుడు రేటు పెరగలేదు, కొనుక్కునేటప్పుడు మాత్రం రేటు పెరిగింది. అచ్చా, పాలకు వచ్చే వరకు కూడా పెద్ద మనకు రాయి పోత తీసుకుంటానికి పెద్దగా ఏమి మార్కెట్లో ఏమి లేదు. కాబట్టి మీకు సొంత మార్కెట్ ఉండి ఆ రేటుతో కూడుకున్న మార్కెట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు గేదెల ఫామ్లోకి రండి. మంచిదండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారు, గేదెల ఫామ్ పెట్టి డైరీ సెంటర్కి వెళ్ళి నాకు లాభం రావడం లేదంటున్నారు. మీ సజెషన్ మాత్రం ఏంటంటే ఖచ్చితంగా గేదెల ఫామ్ పెట్టాలంటే బయటనే అమ్మాలి, మినిమం 60 రూపాయలు రావాలి. 60 రూపాయల పై మాటగానే రావాలి. బలరాం గారు, ఇప్పుడు గేదెలు ఎన్నో ఈతల వరకు ఉంచుతారు? సాధారణంగా మనం 2వ ఈత, 3వ ఈత, 4వ ఈతలో తెస్తాము. అలాగే ఒక్కొక్క గేదె 8 నుంచి 10 ఈతలు కూడా ఇంతుంది. యాక్చువల్గా మీరు ఎన్ని ఈతల వరకు ఉంచినట్టయితే మనకు కమర్షియల్గా, వ్యాపారాత్మకంగా లాభసాటి, అలాగే మీరు ఎన్ని ఈతల వరకు ఉంచవచ్చో మన పాడి మిత్రులకు తెలియజేసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం జనరల్గా బయటికి వెళ్ళి గేదెను కొనుక్కొచ్చుకుంటే
రెండో ఈత నుంచి తక్కువలు వస్తాయి, ఎక్కువ 3వ ఈత 4వ ఈత ఈ మధ్యలో ఉంటాయి. 2, 3, 4 ఈతల మధ్యలోనే ఉంటాయి గేదెలు మనకు. వాటిని మంచిగా కనుక చూసుకుంటే మనం 5 నుంచి 6 ఈత డెలివరీలు మన దగ్గర ఈతాయి. ఎప్పుడు గేదె ఖరాబ్ అవుతుంది అంటే హై హీల్డ్ ఎనిమల్ ఎప్పుడైతే మనం రీప్రొడక్షన్ వాటికి మళ్ళీ ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ తీసుకుంటానో మళ్ళీ దానికి రీప్రొడక్ట్ చేయాలి. దానికి అంటే మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ పోతే దాని దానా కానీ ఆ కండిషన్ ఎలా ఉంది, గేదె కండిషన్ తగ్గుతుంది అంటే ప్రొడక్షన్ ఇస్తుంది మనకు. అయితే మనం ఇచ్చే ఫీడ్ తోటి ఒళ్ళన్న పెంచాలి, లేదంటే పాలన్నీ ఇవ్వాలి. రెండిట్లా కాకుండా వీక్ అవుతుందంటే పాలు ఇచ్చి వీక్ అవుతుందా లేదా అది ఒకటి చూసుకొని దాని ప్రకారంగా మనకు పాలు ఇచ్చిన గేదె ఖచ్చితంగా కొంచెం వీక్ అవుతూ ఉంటే దానికి రీప్రొడక్షన్ చేయాలి. మనం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ గేదె మనకు ఇంకో 4-5 ఈతల వరకు పనిచేస్తుంది. మనం బలరాం గారు, ఇప్పుడు మనకు కొత్తగా డైరీ పెట్టాలనుకునే మన యువకులు చాలామంది ఉత్సాహికులు మనకు ఫీల్డ్లోకి వస్తున్నారు. వారికి మీరు ఇచ్చే అమూల్యమైన సలహాలు ఏంటో తెలియజేయగలరు? అంటే రైతు మిత్రులు ఎప్పుడైతే మనం డైరీ ఫామ్ పెట్టాలని కొంచెం హోంవర్క్ చేయాలి. అంటే వాటికి తినే తిండి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తెచ్చుకుందాం, ఎలా చేయాలి, వాటికి ఏమి దానా వేయాలి, మనకి ఎక్కడ కంఫర్ట్గా ఎక్కడ దొరుకుతాయి, మనకు తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతాయి అనేది కొంచెం తెలుసుకొని అది చేయాలి. ఇంకోటి హై ఈల్డ్ ఎనిమల్స్ మనం ప్రతిసారి గేదెలను కొన్నప్పుడు అన్ని హై ఈల్డ్ ఎనిమల్ దొరికాయి మనకు. హై ఈల్డ్ ఎనిమల్ దొరికినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వేరే మామూలు ఎనిమల్ ఉంటుంది అంటే ఒక 2 లీటర్లు 3 లీటర్లు అయ్యి మనకు తెలిసినప్పుడు వాటిని తీసేయాలి. వాటిని హై ఈల్డ్ ఎనిమల్ దూడలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఒక్కొక్కసారి ప్రొడక్షన్ 3 ఇవ్వచ్చు, తర్వాత 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు. అంటే ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే సంవత్సరానికి 2,500 ఇచ్చిందా, 3,000 లీటర్లు ఇచ్చిందా, 3,500 లీటర్లు ఇచ్చిందా అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే హై ఈల్డ్ ఎనిమల్ ఉంటుందో వాటిని మాత్రమే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని తక్కువ లో ఈల్డ్ ఉన్న వాటిని తీసేసుకోవడమే బెస్ట్. అది ఇంకోటి రైతు మిత్రులు చేయాల్సింది ఏంటంటే గేదెలు చూడి కట్టించడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అది ఎందుకంటే గేదె ఈనింది అన్ని మంచిగానే ఉన్నాయి అయిపోయింది, కానీ 3వ నెలలో మళ్ళీ గేదె కట్టిందా లేదా ఇది చూసుకోవాలి మనం. అది చూడాలంటే వర్కర్ మీద వదిలేస్తే చూస్తాడు, లేకపోతే లేదు. అది కట్టకపోతే మనకే నష్టం. అది కాబట్టి మధ్యాహ్నం ఒక అరగంట సేపు ఫామ్లో తిరిగితే అన్నీ పడుకుంటాయి, మీకు అర్థమైపోతుంది అది గేదె ఎదలో ఉందా ఎలా ఉంది. అప్పుడు మనం క్రాసింగ్ చేసుకుంటే అది దాని డేటు ఇవన్నీ కొంచెం లెక్క బుక్ మెయింటైన్ చేయాలి. వాటికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రకారంగా ఎప్పుడు డెలివరీ అయింది ఒక బుక్ మెయింటైన్ చేయాలి. వాటికి ఎప్పుడు డెలివరీ అయింది, ఎప్పుడు క్రాసింగ్ చేస్తున్నాం, 10 నెలలకు మనకు ఎన్ని వేల లీటర్లు ఇచ్చింది అది లెక్క చేసుకుంటే. ఇంకోటి ఫస్ట్ మీరు చేయాల్సింది మార్కెట్. గేదెల ఫామ్ పెట్టాలంటే మాత్రం మీరు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటేనే మీరు నిలబడగలుగుతారు. మీరు చిల్లింగ్ ప్లాంట్కి ఇస్తే మాత్రం మీరు ఉండవాలి. ఎందుకంటే 40 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యరు. ఒక గేదె వచ్చి 1,00,000 రూపాయల పై మాటగానే ఉంది గేదె ధర. కాబట్టి మనం ఆ చిల్లింగ్ ప్లాంట్కి ఇస్తే మనకి ఏం వర్కౌట్ కాదు, లేబర్ కూడా చాలా కాస్ట్లీ ఉంది. అండ్ మీరు సొంతంగా మార్కెటింగ్ 70 నుంచి 80 రూపాయల వరకు మార్కెటింగ్ చేసుకోగలిగితేనే మీరు ఫామ్లో నిలబడగలుగుతారు. పాలు తీసేది ఎలా తీయాలి, ఇప్పుడు పాలు అమ్మేటాయన గేదె అమ్మేటాయన కూడా ఏం చెప్తాడు అంటే, సార్ మిషన్ పెడితే అది పనిచేయదు సార్, నేను హర్యానాకి వెళ్ళి నాకు గేదెలు అమ్మేవాళ్ళు ఒక 2-3 బ్రోకర్లు పరిచయం, గత 15-20 సంవత్సరాలు చేస్తున్నవాడు చాలామంది బ్రోకర్లు తెలుసు. సార్ పనికిరాదు సార్, మాకు హర్యానాలో ఫెయిల్ అయినాయి సార్. ఫెయిల్ ఎక్కడా లేదు. ఫెయిల్ ఎక్కడ ఉంది, అక్కడ వాళ్ళ ప్రాక్టీస్ లేదు. గేదెకు వాళ్ళంతా చేతులతోనే అలవాటు. ఇక్కడ తీసుకొచ్చి సడన్గా మీరు మిషన్ పెడతా అంటే కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు ఇబ్బంది పెడుతుంది, 4 రోజులు ఇబ్బంది పెడుతుంది, 5వ రోజు ఖచ్చితంగా అలవాటు అవుతుంది. మీరు ఫస్ట్ గేదె మనం దాని కింద చేయబెడితే తంతుంది, ఏదైనా తంతుంది. మరి టైంకి పాలు ఇచ్చినప్పుడు చేయబెడితే అంతలే కదా, వట్టేప్పుడు చేయబెడితే ఏ గేదైనా తంతుంది. అదే మనం పాలు పిండే టైంకి ఏమంటలేదు. అంటే మనం అలవాటు చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. మిషనరీకి పోయినప్పుడు మాత్రమే దీంట్లో మనం చేయగలుగుతాం. రెండోది ఏమవుతుంది, మిషనరీ అన్నప్పుడు దానికి కొంచెం మళ్ళీ కరెంటు బైబ్యాక్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా మిషనరీకి పోవాల్సిందే. మీరు బీహారీ లేబర్ నమ్ముకొని ఎవరినో నమ్ముకొని అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే మాట అబద్ధం. మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాడు నెలకు 15,000 జీతం తీసుకుంటాడు, ఏమీ చూడడు. చూడాల్సింది మనమే. థ్యాంక్ యూ బలరాం గారు, చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే మీ అనుభవాలు, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ 16 సంవత్సరాల్లో మీరు పడుతున్న కష్టాలు, మీరు అనుభవించిన, మీరు సాధించిన లాభాలు అన్నీ కూడా మా వారితో షేర్ చేసుకున్నందుకు మన పాడిమిత్రులందరి తరఫున నేను
ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.